మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు ఇంటికన్నె దగ్గర రైల్వే ట్రాక్ పై దెబ్బతిన్న ప్రాంతంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరగా ట్రాక్ ను సరిచేసి రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నవీన్ చెప్తారు. నవీన్, ఇంటికన్న దగ్గర ఎక్కడైతే రైలు పట్టాలకు కింద మట్టి కొట్టుకుపోయిన ప్రదేశంలో యుద్ధ ప్రాతిపాదికన పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా తాడ్ల పూసపల్లి దగ్గర కూడా ఎక్కడైతే రోడ్డు ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయిందో అక్కడ కూడా పనులు యుద్ధ ప్రాతిపాదికన జరుగుతున్నాయి. రైల్వే దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇప్పటికే 80కి పైగా రైళ్లను రద్దు చేసినటువంటి పరిస్థితి. తర్వాత 38 రైళ్లను దారి మళ్లించారు. మొత్తంగా ఉదయం నుంచి కూడా అక్కడ యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తా ఉన్నారు. ఈ రాత్రికి గాని రేపు ఉదయానికి గాని రైల్వే ట్రాక్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇటు మొత్తం డోర్నకల్ నుంచి కొన్ని రైళ్లను రాత్రే డోర్నకల్ జంక్షన్ లో తిప్పుకొని అటు నుంచి ఖమ్మం మీదుగా ఇటు నల్గొండ మీద కొన్ని రైళ్లను హైదరాబాద్ వైపు పంపించేటువంటి ఏర్పాట్లు చేశారు. మిగిలిన రైళ్లను కూడా అంటే ఇటు వచ్చేటువంటి రైళ్లను కూడా చాలా వరకు రద్దు చేసినటువంటి పరిస్థితి. అయితే రెండు చోట్ల కూడా ట్రాక్ మహబూబాబాద్ మండలం మహబూబాబాద్ పక్కనే ఉన్నటువంటి అయోధ్య చెరువు కొట్టు పూర్తి స్థాయిలో తెగిపోవడంతో ఆ నీరంతా కూడా రైల్వే ట్రాక్ కిందికి రావడంతో పట్టాలన్నీ కూడా పట్టాల కింద ఉన్నటువంటి మట్టి అంతా కొట్టుకుపోయి పట్టాలు గాలిలో తేలియాడేటువంటి విధంగా తయారైనటువంటి పరిస్థితి. అయితే వెంటనే రైల్వే శాఖ స్పందించింది, యుద్ధ ప్రాతిపదికన పనులైతే చేపట్టింది. మరో ఇవాళ నైట్ వరకు కానీ రేపు ఉదయం వరకు కానీ పూర్తి స్థాయిలో మరమ్మతులు జరుగుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో రైల్వే ట్రాక్ అయితే అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. స్వామి, రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.